వారికోసిల్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం వస్తుందా? అయితే మీరు ఈ వీడియో చూడాలి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్ మున్నా, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. వారికోసిల్ ప్రాబ్లం ఉందని మీ డాక్టర్ మీకు చెప్పడం జరిగిందా? స్పర్మ్ కౌంట్ తగ్గింది కాబట్టి వారికోసిల్ చేయించుకోవాలంటున్నారా? లేదు, మీకు టెస్టిస్లో పెయిన్ ఉంది, స్కానింగ్ చేసినప్పుడు వారికోసిల్ తెలిసిందా? సో ఇట్లాంటి పేషెంట్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారికోసిల్ సర్జరీకి రెండు కారణాలు. ఒకటి నొప్పి, రెండవది స్పర్మ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ తగ్గడం. ఇవి వారికోసిల్ వల్లనే జరిగినాయి అని నిర్ధారణ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఎందుకంటే ఆపరేషన్ తర్వాత మనకి రిజల్ట్ కనపడకపోవచ్చు. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు, బయట వారికోసిల్ ఆపరేషన్ అయ్యింది కానీ నొప్పి తగ్గలేదు, వారికోసిల్ ఆపరేషన్ అయ్యింది కానీ స్పర్మ్ కౌంట్ పెరగలేదు. సో ఇట్లాంటి పేషెంట్స్ కోసం ఎస్పెషల్గా ఈ వీడియో. సో మీ స్పర్మ్ కౌంట్ కనుక తక్కువ ఉంది, 10 మిలియన్లు 8 మిలియన్లు, క్వాలిటీ తగ్గింది, వారికోసిల్ ఉన్నది గ్రేడ్ 3 గ్రేడ్ 4, ఎస్ మీకు వారికోసిల్ ఆపరేషన్ కంపల్సరీ కావాలి, చేస్తే ఉపయోగం ఉంటుంది. ఎట్లా చేసుకోవాలి, ఏ పద్ధతిలో చేసుకోవాలి, ఓపెన్ టెక్నిక్కా, లాప్రోస్కోపిక్కా, మైక్రోస్కోపిక్కా? ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ప్రకారం మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ మోస్ట్ యూస్ఫుల్ ప్రొసీజర్. ఎందుకంటే సన్న సన్న రక్తనాళాలు నార్మల్ కంటికి కనపడినవి డ్యామేజ్ అయ్యే అవకాశము, దీనివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశము, నరాలు డ్యామేజ్ అయితే కొత్తగా నొప్పి వచ్చే అవకాశము ఉంటుంది. సో మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ కోసం అడగండి మీ డాక్టర్ని. అలాగే గ్రేడ్ 1 గ్రేడ్ 2 వారికోసిల్ ఉంది, స్పర్మ్ కౌంట్ 0నో 1 మిలియనో ఉంది, మీ ప్రాబ్లం వారికోసిల్ వల్ల కాదు. వారికోసిల్ ఆపరేషన్ చేయించుకున్నా మీకు ఉపయోగం ఉండకపోవచ్చు. ఎందుకంటే వారికోసిల్ అనేది జీరో కాస్ట్ చేయదు. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్కి వారికోసిల్ పుట్టుకతో లేని పేషెంట్ మధ్యలో వస్తుంది కాబట్టి నార్మల్ కౌంట్ ఉండి తగ్గుదల మొదలైనప్పుడు 15 మిలియన్ నుంచి చిన్నగా తగ్గుతూ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనం దాన్ని క్యాచ్ చేసి కరెక్ట్ చేసుకుంటే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మీకు వేరే కారణాల వల్ల, అది జెనెటిక్ కానివ్వండి, హార్మోనల్ కానివ్వండి, పుట్టుకతో కానివ్వండి, నరాలుగా డ్యామేజ్ అవ్వటం కానివ్వండి, టెస్టిస్కి దెబ్బ తగలటం వల్ల కానివ్వండి, టెస్టిస్ కడుపులో నుంచి కింద టెస్టిస్ శాక్స్లోకి పుట్టుకతో రాకపోవటం కానివ్వండి, ఇట్లాంటి కారణాల వల్ల మీ స్పర్మ్ కౌంట్ కనుక తగ్గిపోయి ఉండుంటే, కొత్తగా ఇప్పుడు మీకు వారికోసిల్ వల్ల వచ్చిన నష్టం ఏం లేదు, వారికోసిల్ చేయించుకున్నా దాని అర్థం ఉపయోగం ఉండకపోవచ్చని. సో ఇక్కడ నిర్ధారణ చేసుకోవటం ఇంపార్టెంట్, చేయాల్సిన టెక్నిక్ ఇంపార్టెంట్. నొప్పి కోసం మీరు వారికోసిలెక్టమీ సర్జరీకి వెళ్తూ ఉంటే మీ డాక్టర్ టిపికల్గా మీరు అడగాల్సింది ఏంటంటే, నర్వ్ డినర్వేషన్ చేస్తున్నారా? నర్వ్ డినర్వేషన్ చేయకపోతే వారికోసిల్ కరెక్ట్ చేసినా కానీ మీ పెయిన్ 50 to 60% టైమ్స్ తగ్గకపోవచ్చు. మళ్ళీ డినర్వేషన్ కోసం సపరేట్ ప్రొసీజర్లు కానివ్వండి, నొప్పితోటి మళ్ళీ మీరు మల్టిపుల్ డాక్టర్స్ని కానివ్వండి కలవాల్సిన అవసరం రావచ్చు. ఇంకా మీకు ఏమైనా పర్టికులర్గా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు కనుక వారికోసిల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే, ఆపరేషన్ అవసరమా లేదా తెలుసుకోవాలనుకుంటే సెకండ్ ఒపీనియన్కి రండి మా దగ్గరికి. ఆపరేషన్ చేయించుకోవాలన్నా మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. వీఆర్ పర్ఫార్మింగ్ మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీస్ హియర్ అండ్ ఆల్సో లాప్రోస్కోపీ. మీకున్న కండిషన్ని బట్టి మీకు ఏ టెక్నిక్ అయితే బెటర్ అనేది డిసైడ్ చేసి ఆ టెక్నిక్ని కన్ఫర్మ్గా పక్కాగా చేయగలిగే సత్తా V9 హాస్పిటల్స్లో మా దగ్గర ఉంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పర్టికులర్గా మీరు అడగాల్సినవి పెడితే నెక్స్ట్ వీడియోస్లో ఉపయోగపడేలాగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.